గ్రామ భారతి తరఫున మాకు మూలం సంతలో అవకాశాలు ఇస్తున్నారు. అది చాలా ఆనందం. మా సరుకుని మేము సరుకు అంటే విత్తనాలు మెయిన్గా ఉంటాయి. ఆ విత్తనాల ద్వారా తీసిన పంట ఉంటుంది. ఇవాళ ఫస్ట్ కోత మన సంతలోనే పెట్టాను. ఎర్ర ముల్లంగి, పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, తెల్ల ముల్లంగి, కొత్తిమీర, ఎర్ర పాలకూర, చుక్కకూర, పాలకూర. ఓకే, ఇంకా వస్తాయి మెల్లిమెల్లిగా. చాలా వేసాము. ఇప్పుడు చెప్పండి, ఈ విత్తనాలన్నీ ఆనందంగా ఉంది. మేము విష రసాయనాలు లేకుండా పండించిన పంట అందరికి అందగలుగుతున్నాము. అది మూల సొంత ద్వారా మొదటి ఇదనమాట ఇవాళ. ఓకే, సూర్యకళ అక్కయ్య గారికి, రాజమౌళి గారికి పేర్లు. తర్వాత ముందు మీకు మీ పంట ఎక్కడ ఉన్నది చెప్పండి. పంట బోడుపల్లి అండి, పొలంలో బొల్లిగూడెం రోడ్ లో రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఒక ఎకరమే. ఒక ఎకరంలో అడవి లాగా ఉంటే దాన్ని డెవలప్ చేయడానికి చాలా పట్టింది. ఫెన్సింగ్ వేసి చేస్తున్నాము. సో ఇక ముందు ఇప్పుడు సీజన్ రేపు ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ లో ఇంకా దాదాపు ఒక 30 రకాలు వేస్తాము. దాంట్లో అన్నీ ఉంటాయి అనమాట. A to Z పెంచుతాం అనమాట, మూలికలతో సహా. ఓకే, అన్నీ ఉంటాయి. పూల మొక్కలు కూడా వేస్తాము. మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తున్నాము. సో అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలనేది మా యొక్క తాపత్రయము. దాంట్లో నేను సక్సెస్ అవుతున్నాను. సో చూడండి, విత్తనాలన్నీ మా రైతుల గ్రూప్ ఉందండి. 900 మంది రైతులు, ప్రకృతి వ్యవసాయంలో చేసే రైతులు ఉన్నారు. 4 రాష్ట్రాల నుంచి ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. సో మా రైతుల దగ్గర నేను కొన్ని సేకరిస్తూ ఉంటాను. నేను పండించినవి ఉంటాయి, నేను డెవలప్ చేసినవి ఉంటాయి. అలాగే అడవి ప్రాంతాలు ఏమంటారు, కొండ ప్రాంతాలు, అరకు లోయలు, అట్లా ఒరిస్సా సైడు, ఆ విధంగా అలాగే తమిళనాడు సైడ్ నుంచి కూడా కొన్ని సేకరించి డెవలప్ చేస్తుంటాను, అందరికీ అందజేస్తుంటాను. మిద్దె తోటల పెంపకంలో నేను చిన్నప్పటి నుంచి, నా 9వ ఏట నుంచి నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుని ఎక్కడికి పోయినా కూడా నేను కూరగాయల పెంపకం చేస్తున్నాను అనమాట. సో చిన్నప్పుడే నేను ఇంత పొడుగు కాకరకాయ గాయించాను, తెల్ల కాకరకాయ. ఆ విత్తనం ఎక్కడెక్కడ లేదు తెలియదు. సో ఆ విధంగా ఈ యొక్క విత్తనాలతో నాకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. సో నేను ఆనందంగా అందరికీ పంచుతూ ఉంటాను. అలాగే మిద్దె తోటల గ్రూప్ కూడా ఉంది నాది, అమరావతి మిద్దె తోట ప్రేమికులని. 2014 నుంచి నేను చేస్తున్న 11వ సంవత్సరము. సో నా దగ్గర 700 మంది గ్రూప్ ఉన్నారు మిద్దె తోటల్లో. సో అలాగే రైతుల గ్రూప్ ఉంది. సో అందరికీ నాకు తెలిసిన సలహాలు, నేను నేర్చుకున్న ఇది ప్రాక్టికల్గా చేసి అనుభవించింది అందరికీ వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు హ్యాపీగా అన్నీ చేస్తున్నారు. ఇంకా దీని విజయవాన్ని ముందుకు తీసుకోవాలి. ఈ విష రసాయనాలని దూరం అవ్వాలి, ప్రపంచం నుంచే దూరం అవ్వాలి. ఇప్పుడు సర్కారు కళ్ళు తెస్తుంది. ఈ 11 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు. మన రేవంత్ గారు దీని గురించి ఏదో అన్నారు, చేయడం మంచిది. కాకపోతే ఆంధ్రాలో 2014 నుంచే బాబు గారు చేశారు. అదే రైతు సాధికార సంస్థ పేరు పెట్టి చాలా చేశారు. సో ఇక్కడ కూడా ఈ రైతుల్ని కూడా మనం చైతన్యపరిచి ప్రకృతి వ్యవసాయం కూడా మళ్లించాలి. ఈ యొక్క సహకారం కావాలి, గ్రామ భారతి వాళ్ళ సహకారం కావాలి.